సార్, ఎక్కడైనా ఏ దేశ రాజ్యాంగమైనా, ఏ దేశంలో ఒక థియరీ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే, ఒక బోర్డ్ మెంబర్స్ కూర్చొని మాట్లాడతారు. ఇక్కడ మన ఇండియా అవనియండి, ఎక్కడైనా సరే. కాకపోతే ఇక్కడ అమెరికాలో తీసుకుంటే, అక్కడ ఉండే విదేశాంగ శాఖ మంత్రులు కానీ, వీళ్ళంతా కూడా ట్రంప్ నినాదాలని, ట్రంప్ మాటలని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో, ఇక్కడ మనం ఎలా చూడాలి? ఇది ట్రంప్ తీసుకున్న డెసిషన్స్‌గా చూడాలా? లేకపోతే దేశం యొక్క వైఖరి కింద చూడాలా? అంటే ట్రంప్ పైన కూడా ఒక 12 మంది ఉంటారు. అంటే కార్పొరేట్ల తాలూకా ఆ జాబితాలో, అంటే హైరార్కీ జాబితాలో ఈయన 12వ నంబర్లో ఉంటాడు. ఈయనని డ్రైవ్ చేసేటువంటి శక్తులు చాలా ఉంటాయి పైన. వాళ్ళు నెమ్మదిగా ఈయన్ని డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి నువ్వు మళ్ళీ పాత పద్ధతికే తీసుకెళ్ళు అని చెప్తున్నారు. అది వింటున్నట్టుగా నటిస్తున్నాడు ఈయన. ఓకే. నటిస్తూ నేటివ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అనేది కూడా జనాలకు కనిపించాలి. జనం నుంచి ఆ డిమాండ్ రావాలి. హ్మ్. జనం నుంచి లేదు మీరు కొంచెం మారండి అనే డిమాండ్ వస్తే అప్పుడు ఈయన మారుతున్నట్టుగా కనిపించాలి. దానికోసం కసరత్తు చేస్తున్నాడు. ఇవన్నీ కరెక్షన్ మెకానిజంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు పెడుతున్నట్టుగా కనిపిస్తున్నాడో ఈ ఇబ్బందులన్నింటినీ నెమ్మదిగా ఆయన మళ్ళీ సానుకూల వాతావరణంలోకి తీసుకెళ్తాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రకటన చేస్తున్నాడు ఆయన. ఇండియా నాకు మిత్రదేశము, రష్యా నాకు మిత్రదేశము, ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది, ఇవన్నీ మాట్లాడాడు ఈ మధ్యకాలంలోనే.